హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తనూస్ గార్డెనింగ్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మా గార్డెన్లో ఉన్న ఎల్లో కలర్ సంపెంగ చెట్టుని చూపిస్తున్నానండి. ఈ మొక్కని మా క్లోజ్ ఫ్రెండ్ లాస్ట్ ఇయర్ నాకు గిఫ్ట్గా ఇచ్చారు. దీన్ని ఒక టబ్లో వేసి ఉంచాను. లాస్ట్ ఇయర్ ఒకసారి దీనికి పూత స్టార్ట్ అయింది కానీ రాలిపోయింది. ఇప్పుడు చూడండి 2 ఫ్లవర్స్ వచ్చాయి. చూడ్డానికి చాలా క్యూట్గా ఉన్నాయి. వీటిని చూపించడానికి ఈరోజు మీకు వీడియో చేస్తున్నాను. ఈ ప్లాంట్ చూడండి, ఆకులు ఇలా ఉంటాయి. వీటికి ఇక్కడ ఒక మొగ్గ కనిపిస్తుంది. ఈ ఆకులకి హోల్స్ కనిపిస్తున్నాయి కదా, దీనికి చిన్న చిన్న పురుగులు ఉంటాయండి. స్టిక్స్లా ఉంటాయి, వేలాడుతుంటాయి. అవి తినేస్తున్నాయి అన్నమాట. ఇది స్ట్రైట్గా పైకి వెళ్ళిపోతుంది. అందుకు దీన్ని పైన ట్రిమ్ చేశాను. పైన ట్రిమ్ చేయగానే కింద నుంచి ఇలాగా బ్రాంచెస్ వచ్చాయి చూడండి. ఈ సైజు టబ్లో దీన్ని వేసాను అనమాట. దీనికి కూడా అన్ని ప్లాంట్స్ లాగానే సాయిల్ ప్రిపేర్ చేశాను. సాయిల్ ఎప్పుడు కూడా లూజ్గా ఉండాలండి, జిగురు మట్టి ఉండకూడదు. ఇది దీని మొదలు భాగము, స్టెమ్ చూడండి స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. దీని మొదలు భాగం నుంచి ఇంకొక ప్లాంట్ వచ్చింది ఇలాగా. చూడండి, ఇది ఇలా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది పొడుగ్గా. దీన్ని మనం ట్రిమ్ చేసేస్తుంటాం. ట్రిమ్ చేస్తే సైడ్ నుంచి ఇలాగా బ్రాంచెస్ వస్తూ ఉంటాయి. పైన టెర్రస్ మీద కూడా గ్రీన్ కలర్ సంపెంగ చెట్టు ఉందండి. ఈ ప్లాంట్కి జాగ్రత్తగా మెయింటైన్ చేయాలండి. అన్ని రకాలైన ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి. కౌడంగ్ ఇస్తుంటాను, వర్మీ కంపోస్ట్ వేస్తాను, ఎప్సమ్ సాల్ట్, కిచెన్ వేస్ట్తో ప్రిపేర్ చేసిన ఫెర్టిలైజర్ కూడా వేస్తూ ఉంటాను. మ్యాంగో పీల్స్ అలాగే బనానా పీల్స్ కూడా దీనికి వేస్తుంటాను. ఇన్ని రకాలైన ఫెర్టిలైజర్స్ వేస్తే ఈ ప్లాంట్ ఇలా గ్రో అవుతుంది. సంపెంగలో చాలా వెరైటీస్ ఉంటాయి. గ్రీన్ కలర్ ఒకటి, ఇంకోటి ఎగ్ సంపెంగ, ఇది గోల్డెన్ కలర్ సంపెంగ. లీవ్స్ కూడా చూడండి గోల్డెన్ కలర్లోనే ఉన్నాయి. మనందరికి తెలిసిన విషయమే, దీని ఫ్రాగ్రెన్స్ చాలా బాగుంటుంది. చూడ్డానికి ఎంత అందంగా ఉంటుందో ఫ్రాగ్రెన్స్ కూడా అంతే బాగుంటుంది. చూడండి ఎంత అందంగా ఉందో. ఇది ఇంకా ఓపెన్ అవుతుంది. ఇది వెనకదైతే రేపటికల్లా ఓపెన్ అయిపోతుంది. దీనికి ఉన్న స్మెల్ ఏ ఫ్లవర్కి ఉండదండి, అంత బాగుంటుంది. చాలామంది ఇష్టంగా దీన్ని పెంచుకుంటారు. నాకైతే ఫేవరెట్ ఫ్లవర్ అండి ఇది. గ్రీన్ కన్నా ఈ గోల్డెన్ కలర్ అంటే చాలా ఇష్టం. చూడ్డానికి ఎంతో అందంగా ఉందో. ఇలా చెట్టు వదిలేస్తే 2-3 డేస్ చూసుకోవచ్చు. అందుకని దీన్ని ఇలాగే ఉంచేస్తాను. వెనకలు ఉన్నది కూడా రేపటికల్లా ఓపెన్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.